ఘోషను ప్రభుత్వాలు పట్టించుకోవాలని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జాగృతి జనం బట్ట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆమె పట్టణంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మావలలోని కొమరం భీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలనీలో సరైన వసతులు లేక ఆదివాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అక్కడ 180 ఎకరాలు కబ్జా చేసిన బడాబాబులను వదిలేసి ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదన్నారు. ఆదివాసుల సమస్యలను పరిష్కరించడానికి త్వరలో జాగృతి ఆధ్వర్యంలో గవర్నర్ దగ్గరికి వెళతామన్నారు. జిల్లాలో ఉన్న అతి పురాతనమైన జైనదాలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఆలయ అభివృద్ధి కోసం స్థానిక ఎంపీ నగేష్, ఎమ్మెల్యే శంకర్ శ్రద్ధ పెట్టాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు రాముడు పేరుతో ఓట్లు అడిగే బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ కొలువున్న జైనదాలయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజాప్రతినిధులు శ్రద్ధ పెడితే ఆలయ కోనేరు ప్రాంతాన్ని అభివృద్ధిపరిచి మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చునని తెలిపారు. అలాగే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కోసం కృషి చేయాలన్నారు. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ గ్రామాల మధ్యలో చేయవద్దని సూచించారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో ఇది 4వ జిల్లా. మొత్తం 33 తెలంగాణ జిల్లాల్లో కూడా పర్యటన చేస్తూ ప్రజల వద్దకు వెళ్తూ వారికి ఉండేటటువంటి సమస్యల్ని తెలుసుకుంటూ ఆ సమస్యల్ని మీడియా మిత్రుల సహాయం ద్వారా ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించి వాటిని పరిష్కరించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇందులో భాగంగా నిన్న ఆదిలాబాద్లో ఎంటర్ అవడమే కాటన్ మార్కెట్కి పోయినాం. నిజంగా కాటన్ పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది, పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు. ఒక పక్క మొంత తుఫాన్ వచ్చిందని తెలుసు. ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు, ముందస్తు ఆలోచన చేయలేదు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న పత్తి రైతులందరూ కూడా జాగృతి తరఫున మీకు మాట ఇస్తా ఉన్నాం. అదేవిధంగా చెనాక కొరాట, కుప్టి ఈ 2 పేర్లు ఒక 40 ఏళ్ళకి వింటున్నాం తప్పితే ఒక్క అడుగు కూడా ముందు కూడనటువంటి పరిస్థితి. చెనాక కొరాట అయితే ఒక గమ్మత్ కథ. 300 కోట్లతో స్టార్ట్ అయింది, 600 అయింది, 900 అయింది, 2000 కోట్లు అయింది. ఈ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగిందో ఏమైందన్నది అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. నేను కాదని అంటాను, ఎందుకు పెరిగిందో ఏందన్నది